ఏదైనా ఎక్కడైనా జరుగుంటే చెప్పమనండి. అంతకు ముందు మిత్రులు మాట్లాడుతున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు 1000 ఎకరాలు కూడా మాట్లాడారు. ఇప్పుడు మిగిలినదంతా ఆయన పట్టా భూములు ఉన్నాయి. అందులో పట్టా భూములు ఏదైతే ఉన్నాయో అవి మాత్రం ఆయన దగ్గర ఉన్నాయి. మిగిలినవన్నీ 300 ఎకరాలకు పైబడి ప్రభుత్వానికి ఆ రోజు హ్యాండ్ ఓవర్ చేసేసారు. ఆయన నిజాయితీగా ఆయనే చేశారు, ఎవడో ఆరోపణలు చేసి ఎవరో కాదు. ఇప్పుడు ఒకటండి, ఆక్యుపేషన్ ఏముంటుందండి, ఇప్పుడు అసైన్ భూములు జనరల్ గా అమ్ముకోవడానికి లేదు, కొనడానికి లేదు, సహజమైనటువంటిది దాని మీద. సో ఆ రోజు ఇప్పుడు అసైన్మెంట్ భూములు అందరూ అమ్ముకున్న సందర్భంలో అనేక మంది కొనుక్కున్నారు. కొనుక్కున్న సందర్భంలో రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు కూడా ఆ రోజు కొనుక్కోవడం జరిగింది. ఆ తర్వాత ఇది కొనుక్కోవడానికి వీలు లేదు అనేటువంటి ప్రస్తావన ఎప్పుడొచ్చిందో సాక్షాత్ ఆయనే అసెంబ్లీలో ప్రకటించారు. ఇలాంటి ఆరోపణలు వచ్చింది, మరి ఎన్నైతే ఉందో అన్ని మొత్తం నేనే హ్యాండ్ ఓవర్ చేస్తాను. నిజాయితీగా ఆయన ఒప్పుకోవడం జరిగింది, హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అది దాంట్లో ఏంటంటే మిత్రులు మాట్లాడతా ఇప్పుడు ఇవన్నీ మరి మొత్తం కూడా ఇంకా దాంట్లో ఉంది అసైన్ భూములు అది ఇదని, అది వాస్తవం. 300 పైబడి ఆయన ఇచ్చేసాడు. ఇంకా 700 ఉంది ఆయన దగ్గర. నిజాయితీగా ఆయన కొన్న పట్టా భూములు ఇప్పుడు 700 ఎకరాలు ఉన్నాయి ఆయన చేతిలో ఉన్నటి అని. ఎంత 700 ఉన్నాయో నాకు కరెక్ట్ లెక్క తెలియదు. బట్ మిగిలింది ఏదైతే ఉందో అవన్నీ కూడా ఆయన పట్టా భూములు, ఆయన కొనుక్కున్న భూములు. దాంట్లో నిజాయితీ అనేటువంటిది ఆయన చూపించాడు. ఆయన ఎక్కడ కూడా వేరే విధంగా పవర్ ఉపయోగించలేదు, ఇంకోటి చేయలేదు, నిజాయితీగా ఇచ్చాడు. ఆ తర్వాత చూసేస్తే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సంబంధించి కూడా చూడండి, వీళ్ళు ఏం మాట్లాడారు, దళితుల భూములను ఆక్రమించుకునే ప్రయత్నం చేశారని. ఆ పరిస్థితి దళితుల భూములు ఆక్రమించుకుంది రాజధాని ప్రాంతంలో దళితుల భూములు ఇష్టారాజ్యంగా కొనిపడేశారు. ఎకరా 1 లక్షకి 2 లక్షలకి 3 లక్షలకి కొన్నారు. అది మళ్ళీ అక్కడ తీసుకెళ్ళి 4 కోట్లు 5 కోట్లు 10 కోట్లకి ఇదే వ్యక్తులు ప్రభుత్వానికి అమ్మారు. సో జరిగింది రాజధాని ప్రాంతంలో దళితుల భూములు ఆక్రమించుకుంది, దళితుల భూములు వీళ్ళు తక్కువ రేటుకు కొనుగోలు చేసింది. అవన్నీ కూడా అక్కడ ఇప్పుడు కూడా అంతే ఉన్నాయి. ఈ రోజు కూడా వాళ్ళ చేతిలో ఉన్నాయి. ఈ రోజు తీసుకోవాలా, మేము అధికారులు ఉన్నాయి. ఈ రోజున తెలుగుదేశం పార్టీ అధికారం నాయకులకే ఉన్నాయి. మేము అధికారులకు వచ్చిన తర్వాత వీటి మీద కేసులు పెట్టడం జరిగింది, వీటి మీద విచారణలు జరుగుతున్నాయి కోర్టులో. రాజధాని రాబోతుందని తెలిసి కొనుక్కున్నారు. అదే ఇప్పుడు మేము మొదటి నుంచి చెబుతుంది అదే కదా. అక్కడ ఒక ల్యాండ్స్ కి సంబంధించినటువంటి స్కామ్ జరిగింది. వీళ్ళు కొంతమంది ఇలా కొనుగోలు చేసేసి ఇష్టారాజ్యంగాని లిస్టు కూడా ఇచ్చాము, ఎవరెవరు కొనుగోలు చేసిందో మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యే దగ్గర నుంచి వీళ్ళందరూ చేసి ఈరోజు మరి మా మీద ఆరోపణలు చేయడంలో కరెక్ట్ కాదు. వీళ్ళు ఒకవేళ నిజాయితీగా ఒకవేళ వీళ్ళు తప్పు చేసింది ఏదన్నా ఉంటే చెప్పమనండి. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మేము పెట్టామని ఇప్పుడు వారు కూడా మాట్లాడారు. మేము పెట్టింది కాదు కదా, అది కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ. అదంతా ల్యాండ్ టైటిలింగ్ అనేటువంటిది, ఆ యాక్ట్ అనేటువంటిది వాళ్ళు పెట్టారు, మనం ఇంప్లిమెంట్ చేసింది అంతే. దాన్ని తప్పుగా చెప్పి ప్రజలకి భూములు వైసీపీ ఆక్రమించుకున్నది, జగన్మోహన్ గారు ఆక్రమించుకున్నది తప్పుడు సమాచారం ఇచ్చి మళ్ళీ ఇప్పుడు వాళ్ళు అమలు పరుస్తూ ఉన్నారు. ఎందుకు? ఇది కేంద్రం ఇచ్చినటువంటిది, ఇది కేంద్రం పంపించినటువంటి ఇది, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ కాదు ఇది. కాబట్టి ఇలాంటి ఆరోపణలు, తప్పుడు ఆరోపణలు చేయడం, ఇప్పుడు ఇన్ని మాట్లాడుతూ ఉన్నారు. భూముల్ని ఆక్రమించుకొని భూముల్ని మరి ఇష్టారాజ్యంగా ఈరోజు పంపకాలు చేసింది, ఏ విధంగా సొమ్ము చేసుకోవడం తెలీదా? అంతేందుకు అమరావతిలో ఆయన రాష్ట్రం మొత్తం మీద కూడా అండి ఈరోజు భూములు ఏ విధంగా కంపెనీలకి ఇస్తున్నారు, ఏ విధంగా డబ్బులు దండుకుంటా ఉన్నారు. అంతెందుకని పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి 1200 ఎకరాల భూమి ఇచ్చారు కదా. పవన్ కళ్యాణ్ గారికి, ఆయన సినిమా డైరెక్టర్ ప్రొడ్యూసర్ కి, ఓజీ సినిమా ప్రొడ్యూసర్ డైరెక్టర్ కి 1200 ఎకరాలు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారికి. ఏ విధంగా ఇచ్చారు? మరి ఆయన రికమెండ్ చేసిన దానికే కదా ఇచ్చింది ఈ ప్రభుత్వం. చూసుకోమనండి కావాలంటే. కాబట్టి ఈ విధంగా రాజ్యంగా భూములు దోచుకుంటా ఆరోపణలు చేయడం. పవన్ కళ్యాణ్ గారు రికమెండ్ చేసిన వారికి 1200 ఎకరాల భూమి ఇచ్చారని చెప్పేసి మాట్లాడారు ఇప్పుడు కాకుమాన్ గారు. ఇప్పుడు కాకుమాన్ గారు ఏదైనా మాట్లాడతారు, ఎందుకంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కాబట్టి ఏదైనా మాట్లాడతారు. అది అవునా కాదా చెప్పండి సార్. ఇందాక ఆయన ఒక మాట అన్నారు, ఏంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మేము తేలేదు, సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చిందని. దానికి వివరణ ఇస్తాను. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో నేను అథారిటీ, ఐ విల్ టెల్ యూ,
నీతి ఆయోగ్ మోడల్ యాక్ట్ తయారు చేసి అన్ని రాష్ట్రాలకి ఇచ్చింది. ఈ యాక్ట్ ని యథాతథంగా మీరు అమలు చేసుకొని మీ తాలూకా రాష్ట్రం పేరు పెట్టుకుంటే సరిపోతుంది అని. అందులో 5 సెక్షన్లు మార్చారా లేదా? వీళ్ళకు